అందరికీ నమస్కారం. సో 2023 ఎలక్షన్ ఇయర్. సో డిసెంబర్లో ఉన్నాం. ఇంకో 2-3 డేస్లో న్యూ ఇయర్ రాబోతోంది. 2023 ఎలక్షన్ ఇయర్ కాబట్టి అందరికీ క్వైట్ ఇంట్రెస్టింగ్. పొలిటీషియన్స్ తో పాటు ప్రజలకు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కాబట్టి ఎన్ని పార్టీస్ ఉంటే అన్ని పార్టీస్ కూడా ఈ ఇయర్ ఎట్లాంటి రిజల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది, ఎలక్షన్ లో అధికారంలోకి రావాలంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడుకుందాం. ఇదే మన టాపిక్ ఇవాళ. సో మన గెస్ట్ వచ్చేసి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నెక్స్ట్ ఆఫ్టర్ 2-3 days 2023 రాబోతోంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రధానంగా ఒక 5-6 పార్టీలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు టిఆర్ఎస్ ఉన్న బిఆర్ఎస్, దెన్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్టీపీ కొత్త పార్టీ అనుకోండి ఆ పార్టీ, దెన్ మొన్నటి వరకు అసలు స్లీపింగ్ మోడ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఖమ్మం మీటింగ్ తర్వాత టీడీపీ ఫామ్ లోకి వచ్చేసింది. దెన్ బిఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కనిపిస్తున్నారు. జనసేన పార్టీ కూడా పోటీ చేస్తానంటోంది. సో మెనీ పార్టీస్, లిస్ట్ అంతా చాలా పెద్దగా అయిపోయింది సార్. ఎట్లా ఉండొచ్చు, వాళ్ళ రెజల్యూషన్స్ ఏముంటే బాగుంటుంది? తెలంగాణ ఏమైపోయిందంటే ఒక చిన్న రాష్ట్రం అయిపోయింది, మర్చిపోదు. 119 మంది ఎమ్మెల్యేలు అంతే. ఇలాంటి చిన్న రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఎక్కువ పార్టీలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మీరు జార్ఖండ్ తీసుకోండి, కేరళ తీసుకోండి, ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ అయిపోతుంది పొలిటికల్గా. ఇప్పుడున్న 119 ఎమ్మెల్యేల సీట్లకి చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఏం చేయలేరు. కాబట్టి వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఛాన్స్ అనుకోండి, అదృష్టం ట్రై చేసుకోవటానికి ఉంటారు. కాబట్టి మనం ప్రస్తుతం ఇప్పుడు నెల క్రితం వరకు 3 పార్టీలు కనపడే, బీజేపీ, టీఆర్ఎస్, అది ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ అండ్ కాంగ్రెస్. ఇప్పుడు సడన్గా మనం చూస్తే స్టేట్ వైడ్ 7-8 పార్టీలు సీరియస్ పోటీ ఇవ్వబోతున్నాయి. సీరియస్ పోటీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పార్టీ కింద ఉన్నది, బిఎస్పీ పార్టీ నేషనల్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్ కూడా నేషనల్ పార్టీస్, టీడీపీ కూడా కొత్త పార్టీ కాదు, అందరికి తెలుసు తెలంగాణలో. సో ఈ 4 పార్టీలు వాళ్ళకి పేరున్నది, సింబల్స్ ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి లేవో మనకు సంవత్సరం చెప్తుంది. సో పెద్ద వ్యక్తులు వస్తారు, క్యాన్వాస్ చేస్తారు, మీడియాలో అటెన్షన్ వస్తుంది. సో చిన్న పార్టీలు సైజులో అయినా వాయిస్లో కనపడటంలో మాత్రం చాలా పెద్ద ఎత్తుగా కనపడతారు. కాబట్టి తెలంగాణకి 2023లో మల్టీ పార్టీ కంటెస్ట్ కేరళలో ఎలా జరుగుతుందో అలా జరుగుతూ ఉన్నాయి, జార్ఖండ్లో అలాగే ఉన్నది. ఇప్పుడు అస్సాంలో కూడా ఎన్నో పార్టీలు బయలుదేరినాయి. చిన్న రాష్ట్రాలకి వచ్చిన ప్రాబ్లం ఇది. పంజాబ్లో కూడా ఒక చిన్న రాష్ట్రం, ఎన్నో సంవత్సరాలు 2 ఫ్రంట్స్ ఉండే, సడన్గా 5-6 పార్టీలు అయిపోయింది. ఇంకా ఎక్కువ పార్టీలు కూడా వస్తున్నాయి. సో మనం ఇవాళ చూడవలసింది ఏంటంటే తెలంగాణలో మల్టీ పార్టీ ఉంటాయి. అంటే 7-8 పార్టీలు వేరే వేరే పోటీ చేస్తాయా, ఒకరితో ఒకరు పొత్తులు పెట్టుకుంటారా, అది కూడా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. తప్పకుండా మీరు అన్నట్టుగా 2023 చాలా ఎక్సైటింగ్ ఇయర్. తెలంగాణకి ఎక్కువ ఫైటింగ్ కూడా ఉంటుంది. అది మంచిదా కాదా రాజకీయానికి, ఆ రాష్ట్రానికి, అది మనకు రాబోయే రోజులు చెప్తాయి. యా, ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఒక్కొక్క పార్టీని తీసుకొని మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మొన్నటి వరకు టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయింది. ఇప్పుడు మేము నో మోర్ రీజనల్ పార్టీ, జాతీయ పార్టీగా మారిపోయినామని చెప్పుకుంటుంది బీఆర్ఎస్. సో ఈ ఇయర్ ఎట్లా ఉండబోతోంది? పూర్తిగా రూపాంతరం చెందినామని చెప్తున్నారు కాబట్టి ఎట్లా ఉండొచ్చు ఆ పార్టీ? పేరు మారినంత మాత్రంతో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయినా, ఎక్స్ఆర్ఎస్ అయినా పెద్ద దాంట్లో నాకు తేడా కనపడట్లేదు. ఎందుకంటే కేసీఆర్ పార్టీ కొన్ని కారణాలకి పేరు మార్చుకున్నారు. ప్రజలకి కేసీఆర్ ఇంకో జెండా పెట్టుకున్నా, లేకపోతే ఇంకో సింబల్ తెచ్చుకున్నా పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆ పార్టీ టీఆర్ఎస్ పూర్తిగా ఒక వ్యక్తితో ఐడెంటిఫై అయిపోయిన వ్యక్తి కేసీఆర్. సో అందువల్ల అది పెద్ద నాకు తేడా కనపడట్లేదు. చాలామంది ఆయన రాజకీయ విరోధులు అంటున్నారు, నువ్వు తెలంగాణ మర్చిపోయావు. తెలంగాణ అది పెద్ద కాదు, 10 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి దాదాపు. సో అది ఇష్యూ కాదు. ఇష్యూ టీఆర్ఎస్కి వచ్చేది ఏంటంటే ఆఖరికి 2 ఛాన్సులు ప్రజలు ఇచ్చారు. 2 ఛాన్సుల్లో మార్పు వచ్చిందా, రొటీన్ మార్పు వచ్చిందా? దేశం అంతా మనం చూస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, దేశం ముందరికి వెళ్ళిపోతుంది. ఎవరేం చెప్పినా ఈ 75 సంవత్సరాల్లో భారతదేశం విశేషంగా ప్రోగ్రెస్ అయింది. ఇంత జనాభా, 145 కోట్ల జనాభా,
పెరుగుతా వచ్చిందంటే ఇది అందరు భారతీయులు అదృష్టం. మనకు మంచి నాయకత్వం అన్ని పార్టీలు అందరూ ఉన్నారని మాత్రం ఊహించుకోవాలి. సో అలాంటి సమయంలో కేసీఆర్ కొత్త పార్టీ పేరు ఉన్నది, అది ఎవరు చూడరు. ఆయన మౌనం చూస్తారు, ఆ కారు సింబలే ఉన్నదనుకుంటా. అందువల్ల ఆయనకి ఎంతకేస్తారు ఓటు, ఎంతకేయరు. ఆయన చూసి వేయాలా, అది ఇప్పుడు అయిపోయింది కదా. 2 సార్లు ఎమ్మెల్యేలకి, 2 సార్లు ఎంపీకి ఓటేశారు, 4 సార్లు డైరెక్ట్గా కేసీఆర్కి 2014 నుంచి వేశారు. మున్సిపల్ ఎలక్షన్స్కి 2 సార్లు వేశారు, పంచాయతీ ఎలక్షన్స్కి 2 సార్లు వేశారు. ఇవన్నీ చూసి 8 సార్లు ఓటేశారు, 10 సార్లు ఓటేశారు ఆయన గుర్తుకి. వాళ్ళకి కొద్దిగా మొహం వచ్చేసిందా, లేకపోతే ఇలాగుంటే మంచిదా, ఎంతమంది ఆలోచిస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటారు. ఎక్కువ పార్టీలు ఆయనకు మంచిదా చెడ్డదా అది కూడా మనం ఇంకా అప్పుడే మనం దాని మీద అసెస్మెంట్ కష్టం, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పొత్తులు ఉంటాయి. సో ముఖ్యంగా టీఆర్ఎస్కి ఆయన ఇప్పుడు ఎలక్షన్ వచ్చేదానికి నేను అది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా అది ఇచ్చా అని అయిపోయింది. ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పడింది, మంచి అభిప్రాయం, ఒక చెడ్డ అభిప్రాయం. ఆ మంచి అభిప్రాయం ఎక్కువ మందికి ఉన్నదా అంటే అయిపోయింది. ఆయనకున్న అదృష్టం ఏంటంటే 119 సీట్లు ఉన్నాయి, ఆయనకు 55 సీట్లు వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చు. సో అది పెద్ద విషయమా? ఒక 55 సీట్లు గెలవటం ఒక పార్టీకి, అంత బలమైన పార్టీకి ఆయన మీద వ్యతిరేకం ఉన్నది, కానీ హేట్రెడ్ ఉన్నదా? హేట్రెడ్ అంటే ఏవైనా సరే తీసేయాలని, అది నాకు కనపడట్లేదు. ఆయన మీద వ్యతిరేకత ఉన్నది, ఎంత వ్యతిరేకత ఉన్నది, కానీ భయం ఉన్నదా? డైరెక్ట్ భయం మాత్రం ఆయన మీద లేదు. కొన్ని రాష్ట్రాల్లో భయం ఉన్నది, ప్రభుత్వాలు అంటే మనం ఏదో చేస్తారు. సో ఆయనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే అధికారంలో ఉన్నాడు, అందరికి తెలిసిన వ్యక్తి, పెద్ద విశేషమైన భయం టెర్రరిజం చేయట్లేదు. సో అందువల్ల అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే పరిపాలన మీద చాలా లోపాలు కనపడుతున్నాయి, అనుకున్నా చేయట్లేదు. అన్నిటికంటే ఆయనకి నెగిటివ్ పాయింట్ నా వ్యూలో ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు ఈ 10 సంవత్సరాలు. ప్రజల ముందల ప్రతిరోజు ఏదో తగు మంచికో చెడ్డకో గొడవ వస్తున్నాయి కాబట్టి ప్రజలకి అస్తమాను వ్యక్తి, రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏదో గొడవల్లో ఉన్నాడు, ఏదో ట్రబుల్లో చేస్తున్నాడు, డిస్ప్యూట్స్ ఉన్నాయంటే ఒక నెగటివిటీ వచ్చేస్తుంది. అది ఎంతవరకు వచ్చింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద ఆయన ఫ్యూచర్ ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ కూలుకోవటం చాలా కష్టం, ఎందుకంటే ఇది పెద్ద ఒక మూవ్మెంట్ అయిపోయింది. మళ్ళీ మూవ్మెంట్కి వేయరు. ఒక రాష్ట్రం తీసుకొచ్చినందుకు వేయరు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరైతే సాధించారో వాళ్ళ అడ్రస్ మళ్ళీ లేదు. సో ఆ పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణలో. రాబోయే రోజుల్లో మిగతా పార్టీల బలమా వీక్నెస్, దాని మీద కూడా కేసీఆర్ ఆధారపడి ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలతోని ముందుకు వెళ్తామని చెప్పేశారు సార్. వాళ్ళతోని డెఫినెట్లీ పొత్తుండబోతోంది మొన్న మునిగోడు ఎలక్షన్స్ తర్వాత. అండ్ మీరు అన్నట్టుగా కేసీఆర్ ఫేస్ ఇక్కడ తెలంగాణలో కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో తెలిసి ఉండొచ్చు అని అనుకుందాం, లేదంటే కొన్ని స్టేట్స్లో ఎవరైతే తెలుగు పీపుల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ తెలిసి ఉంటారు అని అనుకుందాం సార్. సో ఆ నెక్స్ట్ స్టెప్ అలాగే ఉండబోతోందా? ఇప్పుడు జాతీయ పార్టీగా పేరు మార్చుకున్నారు తప్పించి జాతీయ పార్టీగా మారలేదు. 6% ఆఫ్ ఓట్ కంపల్సరీ కావాల్సిందే. సో ఆయన ఈ టర్మ్ లోనే రాణించేస్తారా? అవి వచ్చేస్తాయి ఆయనకి? ఒకటి, ఆయనకి నేషనల్ పార్టీ ఇవ్వాలంటే 4 రాష్ట్రాల్లో ఆయన గుర్తింపు రావాలి, మంచి ఓట్లు రావాలి. అది కష్టం. 24 ముందలు రావటం కష్టం. ఆయన అందుకునే కర్ణాటకలో పోటీ చేయబోతున్నాడు. కర్ణాటకలో ఎందుకంటే హైదరాబాద్ పక్కన, తెలంగాణ పక్కన ఉన్న పూర్వం జిల్లాలు నైజాంలో ఏ ఉండేయో అక్కడ కొంచెం తెలుగు, ఉర్దూ తెలుసు, ఫెమిలియారిటీ ఉన్నది. ఆ కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రితో పొత్తు పెట్టుకుని ఒక 50-60 సీట్లు ఎమ్మెల్యేకి మే నెల 2023లో పోటీ చేస్తాడు కర్ణాటకలో. కర్ణాటక ఎలక్షన్స్ తెలంగాణతో వస్తాయా, ఈయన ముందలు తీసుకొస్తాడా అదే తెలియదు. నార్మల్గా డిసెంబర్లో రావాలి. సో కర్ణాటక ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పోటీకి దిగుతుంది. అక్కడ 6% ఓట్లు సాధిస్తే ఒక మెట్టి ఎదిగినట్టు. ఇంకా 2 మెట్టిల్లో ఎక్కాలి. ఇప్పుడు ఇవాళ కేజ్రీవాల్కి నేషనల్ పార్టీ వచ్చిందంటే ఆయన గోవాలో ఓట్లు తెచ్చుకున్నాడు, ఢిల్లీలో తెచ్చుకున్నాడు, పంజాబ్లో తెచ్చుకున్నాడు, గుజరాత్లో తెచ్చుకున్నాడు. ఆ ఓపెనింగ్ కనపట్లేదు కేసీఆర్. నేషనల్గా నేను పోటీ చేస్తానంటున్నాడు, కానీ అది నేషనల్ పార్టీ కాదు. సో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చేది కర్ణాటకలో మేలో వస్తున్నాయి కాబట్టి
ఎంత సక్సెస్ అవుతాడు, 5-6% ఓట్లు ఆయనకు తెచ్చుకోవటం కష్టం కాదని నేను భావిస్తాను. ఒక 5-6 ఎమ్మెల్యేలు కూడా గెలవచ్చు, పెద్ద విశేషం కాదు. అందరి సాయం తీసుకుంటాడు, పెద్ద క్యాండిడేట్స్ పెట్టుకుంటాడు, ఆ బలం ఉన్నది ఆయనకి. సో కర్ణాటకలో ఆయనకి మినిమం ఓట్స్ వస్తాయి. కానీ ఇంకా ఇంకా తెలంగాణ కాకుండా ఇంకో 2 రాష్ట్రాల్లో కూడా కావాలి కాబట్టి నేషనల్ పార్టీ గా కాదు. ఆయన ఎంత ఆశ ఉన్నా నేషనల్గా ఎగిరిపోయే పరిస్థితి కూడా కనపడలేదు. సార్ ఇప్పుడు నెక్స్ట్ పార్టీ గురించి మాట్లాడదాం. అది బీజేపీకి సంబంధించి సార్. అది ఆల్రెడీ నేషనల్ పార్టీ, ఎక్కువ సౌత్ మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది మొన్న 2-3 ఇయర్స్ నుంచి, ఆర్ ఈ టర్మ్ నుంచి 2018 నుంచి. సో మొన్న దుబాక అండ్ హుజురాబాద్ ఎలక్షన్స్ గెలిచేశారు, ఎమ్మెల్యే అయిపోయారు. దెన్ మునుగోడు ఓడిపోయినా సరే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, కొంచెం బార్డర్లో ఓడిపోయారు. సో ఈ పార్టీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది 2023లో? అధికారంలోకి వస్తామని చాలా ధీమాగా అయితే చెప్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఉందా? సో బీజేపీ చాలా చక్కటి క్యాంపెయిన్ చేస్తుంది. పెద్ద నాయకులు ఉన్నారు, నాయకత్వం చాలా మంది విమర్శిస్తారు. ఈ పార్టీలో నాయకులు లేరంటే మిగతా పార్టీలు చూస్తారు. ఈవేళ బీజేపీ మహారాష్ట్రలో, అస్సాంలో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది, హర్యానాలో అధికారంలోకి వచ్చిందంటే ఈ 5 రాష్ట్రాలు మిగతా పార్టీల నుంచి నాయకులు తీసుకొచ్చారు. మిగతా పార్టీల నుంచి నాయకులు తీసుకొచ్చి గెలిపించారు, గవర్నమెంట్ ఫామ్ చేయించుకున్నారు వాళ్ళు. అందువల్ల బీజేపీ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళనే విమర్శిస్తున్నారు. వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ పార్టీలో పెట్టుకొని వాళ్ళనే పోటీ చేస్తే ప్రజలు నమ్ముతారా సార్? పూర్తిగా నమ్ముతారు. ప్రజలకి ఆ పార్టీని విమర్శిస్తున్నారు, వ్యక్తులు కాదు కదా. వ్యక్తులకు సొంత పరిస్థితి, సొంత స్టేచర్ ఉన్నది కదా. ఒక మాజీ మంత్రి ఉన్నది కాంగ్రెస్ పార్టీతో, అతను వచ్చేస్తానంటే బీజేపీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీని తీసుకున్నామన్నారు. ఆ వ్యక్తికి ఏమన్నా బలం ఉన్నదా, పరపతి ఉన్నదా, హోదా ఉన్నదా నియోజకవర్గంలో, సమాజంలో? అందువల్ల దాని మీద వెళ్తున్నారు బీజేపీ. తర్వాత బీజేపీ ఒక పని చేసింది ఏమిటంటే తెలంగాణలో కొత్త వర్గాలకి కుర్చీ వేశారు. ట్రైబల్స్కి వేశారు, షెడ్యూల్ కాస్ట్కి వేశారు, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చారు. ఇప్పుడు చిన్న రాష్ట్రాల్లో ఇందాక మనం అనుకున్నట్టుగా స్థలం ఉండదు. అందరూ పెద్ద నాయకులు పార్టీలో అధికారంలో ఉంటారని చేరిపోతారు, అపోజిషన్ పార్టీలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి పోటీ చేద్దాం, రాజకీయంలో వద్దామంటే స్థలం ఉండదు. ఆ స్థలం బీజేపీ ఇచ్చింది, కొత్త వాళ్ళందరికీ తీసుకొచ్చింది. ఎవరైతే అసంతృప్తిగా మిగతా పార్టీలో ఉన్నారో, ఇంకో చోటకి వెళ్ళటానికి 2 పార్టీలు ఉంటే ఎక్కడికి వెళ్ళలేరు, మూడో పార్టీ ఉన్నది కాబట్టి బీజేపీ తెచ్చుకున్నది. సో నేను చూసేది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుందా చేయదా అయితే అది చాలా పెద్ద ప్రశ్న. అంత ఈజీగా జనం క్రౌడ్స్ బట్టి కాదు. వాళ్ళు మిగతా పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ని ఓడించడం చాలా కష్టం, కేసీఆర్ని ఓడించడం కష్టం, కొడుకును ఓడించడం కష్టం. సో అవన్నీ రావు కదా. సో బీజేపీకి ఏమాత్రం ఇంప్రూవ్ అవినా అది పెద్ద విశేషం. మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే బీజేపీ ఎంటర్ అవగానే కొత్త రాష్ట్రంలో వెంటనే రాజకీయంలో వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ చేసేది కనపడట్లేదు. ఒక 3 ఎలక్షన్స్ పడుతుంది ప్రతిసారి బీజేపీకి అధికారంలో ఆ రాష్ట్రం రావటానికి. 3 ఎలక్షన్లు 4 ఎలక్షన్లు వస్తుంది, అలా అలా పెరుగుతా. సో ఈసారి వాళ్ళు ఏం చెప్పినా బీజేపీ విజయం ఏమవుతుందంటే టీఆర్ఎస్కి మెజారిటీ రాకుండా ఉంటే చాలు, అది బీజేపీ విజయం. మేము గెలిచాం, గవర్నమెంట్ ఇది ఎవరో అలయన్స్ పెట్టుకొని ఫామ్ చేశారు అని ఆ అలయన్స్ వీక్ అయిపోయి ఉంటుంది. అందువల్ల బీజేపీకి వాళ్ళకి 59 సీట్లు వస్తాయా రావా, 1. 2, కేసీఆర్కి 59 సీట్లు రాకుండా 60 సీట్లు రాకుండా చేస్తే బీజేపీ విజయం సాధించింది అని నేను భావిస్తాను. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సార్ కాంగ్రెస్ పార్టీలో ఆల్వేస్ ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంటుంది. అండ్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయ్యాక మాత్రం అసలు ఇక్కడ సమన్వయం కనిపించట్లేదు, ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. ఈ ఎలక్షన్ ఇయర్లో ఎంటర్ అయినా సరే అంత సీరియస్గా వర్క్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ పొజిషన్లో ఉండొచ్చు, అధికారం రావడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి కాంగ్రెస్? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి గ్రాస్ రూట్స్లో వర్కర్స్ ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు, జిల్లాలో ఉన్నారు. కానీ నాయకత్వం చెల్లా చెదరవైపోయింది. 2014లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదో 8 సంవత్సరాలకి తగ్గిపోతూ వచ్చింది. అన్నిటికంటే మన దేశవ్యాప్తంగా జరిగేది ఏమిటంటే ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ
తగ్గిపోతుంది, భస్మం అయిపోతుంది. మీకు ఉదాహరణ చెప్తున్నా, రీజనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టమైన విషయం. అదే బీజేపీ కనుక కాంగ్రెస్ ఇద్దరు ఉంటే ఒక రాష్ట్రంలో, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కాంగ్రెస్ పార్టీ అంత ప్రమాదం లేదు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీ వచ్చేసినా, ఎక్కడైతే 2 పార్టీల కంటే ఎక్కువ 3, 4, 5 పార్టీలు సీరియస్గా పోటీ చేస్తున్న ఎలక్షన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్వయంగా గవర్నమెంట్ మాత్రం ఎక్కడ ఫామ్ చేయలేదు ఈ రోజుల్లో. మీకు ఉదాహరణలు చెప్పాను. సో ఇవాళ టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నది, బలంగా ఉన్నది. ఓడిపోతుందా గెలుస్తుందా వేరు, బలంగా ఉన్నది. 3వ పార్టీ కూడా వచ్చింది, బీజేపీ, బలంగా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురు ఈత. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే ఎవరు నమ్మరు. అన్నిటికంటే ముందల కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఎవరు నమ్మట్లేదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఎక్కువ ఎఫర్ట్ చేద్దును, ఎక్కువ శ్రద్ధ ఇద్దును. ఇక్కడ శ్రద్ధ లేదు కదా, కాంగ్రెస్ పార్టీ మీద హైకమాండ్కి శ్రద్ధే లేదు. సో నేను అనుకుంటున్నా వాళ్ళు తగులు సెటిల్ చేసుకుంటారు. ఒక 20-30 సీట్లు తెచ్చుకోగలిగితే చాలా పెద్ద విషయం. టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఆప్ చేయగలరు. కాంగ్రెస్ పార్టీకి కూడా ముందల వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా అధికారం కష్టం. కానీ టీఆర్ఎస్ కనుక అధికారంలో అనేవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేసి వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే పెద్ద విజయం సాధించినట్లు లెక్క. సో బీజేపీకి, కాంగ్రెస్కి ఒక కామన్ పాయింట్ ఉండాలి. ఇద్దరికీ కేసీఆర్ ఫుల్ మెజారిటీ రాకూడదు. ఇద్దరికీ కేసీఆర్ పెద్ద పార్టీ ఏమైనా అధికారంలో రాకూడదు. సో ఇద్దరికీ కామన్ అంబిషన్ ఉన్నది. ఇద్దరికీ కేసీఆర్ కనుక ఆప్ చేస్తే పెద్ద విజయంగా మనం సాధించవచ్చు. వాళ్ళకే 65 సీట్లు వస్తాయంటే నాకు ఇవాళ కష్టం అనిపిస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ షర్మిల గారు కూడా ఈసారి పోటీ చేయబోతున్నాం అని చెప్పారు. అండ్ ఖమ్మం నుంచి ఆమె పోటీ చేస్తారు అని కూడా చెప్పేశారు. కొత్త పార్టీ, ఈమె ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? కనీసం ఒక 2-3 సీట్లు కొట్టినా కూడా అంటే తన ఇంపాక్ట్ చూపించినట్టే కదా. కరెక్ట్, మీరు చెప్పింది. కొత్త పార్టీ పెద్ద వేవేం రాలేదు, వచ్చే పరిస్థితి లేదు. ఆమెకి ఒకే జిల్లా మీద ఫోకస్ అవి, 2 జిల్లాల మీద ఫోకస్ అవి, ఆఖరికి అదే పని అవుతుంది. చిన్న పార్టీలు అంటే ఈవేళ టీడీపీ చిన్న పార్టీగా తీసుకోవాలా లేదా మనకి ఎలక్షన్స్ చెప్తుంది. కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్ రాష్ట్రం అంతా పోటీ చేస్తారు పెద్ద పార్టీ. మిగతా అన్ని చిన్న పార్టీలు కింద చేస్తే ఆఖరికి ఒక జిల్లా 2 జిల్లాలకి పరిమితం అయిపోతారు. ఇప్పుడు షర్మిలా రెడ్డి ఉన్నది ఏమిటంటే ఆమె పోటీ చేసి ఇంత హడావుడి అవ్వాక ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు వచ్చారు అన్నా పర్వాలేదు, మీరు అన్నట్టుగా ఏదో బిగినింగ్ అని. ఓట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే ఇంక ఫ్యూచర్ ఉండదు. ఆమెకు నాకు కనపడేది ఏంటంటే ఎలక్షన్లోకి వెళ్ళి ఎలక్షన్లో దెబ్బతినక ముందలే అలయన్స్ పెట్టుకోవాలి. ఎవరితో అయినా అలయన్స్ పెట్టుకుంటే ఆ ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ క్యాండిడేట్స్ బలమైన వాళ్ళు ఉంటే 5-6 గెలవటానికి అవకాశం ఉంటుంది. అలయన్స్ లేకుండా షర్మిల గారు కనుక ఎలక్షన్కి వెళితే చాలా నష్టం, కష్టం వస్తుంది. సరైన రిజల్ట్స్ రాకపోతే ఇంకా ఆ పార్టీ అక్కడితో తెలంగాణలో మూసేయవలసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఏముంటుంది? ఇవాళ 20 సంవత్సరాల తర్వాత బీజేపీ లాగా సంవత్సరం పోటీ చేసి రాలేదు కదా, నేషనల్ పార్టీ కాదు కదా. అందువల్ల ఆమె అలయన్స్ కోసం వెతుక్కునే మంచి పార్టీతో ఎవరైతే ఆమె అలయన్స్, అందరూ ఆమెతో అలయన్స్ ఎవరైనా రావచ్చు. ఎందుకంటే ఆమెకు మతంతో సంబంధం లేదు, పెద్ద ప్రిన్సిపల్ ఉన్న ఐడియాలజీ కాదు, ఏదో వైఎస్ఆర్ గారు చేసిందని చేస్తా అంటున్నారు. కాబట్టి ఏ పార్టీతో అయినా ఆమె అలయన్స్ అవ్వచ్చు. పెద్ద పార్టీ రాజకీయంలో ఎవరెవరిని కలుస్తారో మనం చెప్పలేం. ఎవరైనా ఎవరితో అయినా కలిసిపోవచ్చు. ఎక్కువ ఛాన్స్ ఎవరితో ఉంది సార్ అలయన్స్ మేబీ కలిస్తే? అవి నేను అనుకుంటున్నా కేసీఆర్తో ఇప్పుడు పెట్టుకోవటం కష్టం. ఇంత హడావిడి అతను తీసాక కాంగ్రెస్తో పెట్టుకోవచ్చు, టీడీపీతో పెట్టుకోవచ్చు, బీజేపీతో పెట్టుకోవచ్చు. టీడీపీతో పెట్టుకుంటే ఆమె ఖమ్మంలో ఈజీగా ఉంటుంది ఆమె పోటీ చేస్తే. కానీ బీజేపీతో పెట్టుకుంటే నేషనల్ లెవెల్ ఆమెకి ఇంపార్టెన్స్ వస్తుంది, ఆమెకి చాలా ముఖ్యత వస్తుంది, ఏదో పెద్ద కీలకం రోల్ ఉన్నట్టుగా. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోదు అనుకుంటాను, ఎందుకంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఆమెను వెల్కమ్ చేయరు. అందువలన అవకాశం ఉన్నది బీజేపీ, టీడీపీతో పెట్టుకోవటానికి షర్మిలాకి. ఇప్పుడు టీడీపీ సిచ్యువేషన్ ఏంటి సార్? మొన్నటి వరకు అయితే స్లీపింగ్ మోడ్లో ఉన్న టీడీపీ అగైన్ యాక్టివ్ అయినట్టు అందరూ అంటున్నారు. అంటే మొన్నటి చంద్రబాబు ఖమ్మం సభ తర్వాత మళ్ళీ
ఒక టాక్ అయితే మొదలైంది. మళ్ళీ టీడీపీ రాబోతోందా అని. అంటే నెగెటివ్ అండ్ పాజిటివ్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రమోట్ అవుతోంది? అండ్ ఏంటి టార్గెట్ వాళ్ళది? అయితే టీడీపీకి 2014లో కూడా 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మంచి ఓటు వచ్చింది. తర్వాత ఆయన భయపడిపోయి పారిపోయినట్టుగా లెక్క కాదు, తగ్గిపోయేది అనవసరంగా. ఆ పార్టీని అలా ఉంచవలసింది. ఒక రాష్ట్రం ఒక వ్యక్తిది కాదు, కేసీఆర్ది కాదు కదా తెలంగాణ. ఆయన నైజాం లాగా ఒక ఫర్మాన్ ఇచ్చేసి అందరూ పోండి అంటానికి వీలు లేదు కదా. అక్కడి పొరపాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పొరపాటు ఇవాళ దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంది టీడీపీ వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్కి వెళ్ళారో అక్కడ సరైన మర్యాద జరగలేదని, అనుకున్న ఆశలు నెరవేర్చలేదని, కొంచెం కేసీఆర్ కూడా వీక్గా ఉన్నాడని తిరిగి వచ్చేయచ్చు. టీడీపీకి ఏమిటంటే వస్తారా సార్? 2014లో లాస్ట్ ఛాన్స్ ఎలక్షన్ ఉందా? పోటీ చేసినంత వైభవం రాదు. వాళ్ళు కూడా అలయన్స్ కోసం చూసుకోవాలి. టీడీపీ చక్కటి అలయన్స్ చూసుకోవాలి. ఆల్రెడీ కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుని దెబ్బతినేసి వెళ్ళిపోయారు 2019లో. సో ఇంకా ఎవరు మిగిలేరంటే బీజేపీ మిగిలింది, షర్మిల మిగిలింది. మిగతా వాళ్ళు ఆయనతో పెట్టుకుంటారా లేదా అది వేరే విషయం. ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళు. సో టీడీపీకి బలం ఉన్నది, కానీ 5% బలం మంచి బలం, 6% బలం మంచి బలం, కానీ ఎలక్షన్ సీట్లు రావు కాబట్టి ఆయన అలయన్స్ పెట్టుకుంటే మంచిది. కానీ ఆయన బీజేపీతో అలయన్స్ పెట్టుకుందామంటే బీజేపీ ఒప్పుకోవట్లేదు కదా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయనతో కుదరట్లేదు కదా. కానీ ఆయన ఇచ్చిన మెసేజ్ బీజేపీకి ఏంటంటే నాకింత బలం ఉన్నది అని చూపెట్టుకున్నాడు. ఆయన ఒక అలయన్స్కి నా దగ్గర చాలా బలం ఉన్నది అని ఆ సిగ్నల్ అంతా బీజేపీకే ఇచ్చుకుంటున్నాడు. మిగతా వాళ్ళకి కాదు, కాంగ్రెస్తో పెట్టుకోడు, టీఆర్ఎస్ రమ్మందో. సో ఆయన పంపించిన సిగ్నల్ బీజేపీ ఒప్పుకుంటుందా? బీజేపీకి టెంప్టింగ్ చంద్రబాబు నాయుడుతో అలయన్స్ పెట్టుకోవటానికి, ఎందుకంటే ఇంకా ఆంధ్ర పార్టీ అన్నీ అయిపోయినాయి. అది ఆ స్టిగ్మా లేదు. ఇంకా బీజేపీ ఇక్కడ పెట్టుకుంటే ఆంధ్రాలో ఏమొస్తుంది, మళ్ళీ అక్కడ కూడా పెట్టుకోవాలి కదా. అందువల్ల సో బీజేపీకి అదో పెద్ద ప్రాబ్లం. కానీ టీడీపీకి అలయన్స్ కావాలి. అలయన్స్ కోసం వెతుకుతుంది, అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాం. సో చంద్రబాబు టార్గెట్ తెలంగాణ కాదు, ఏపీ. అగైన్ ఏపీ రెండు కళ్ళ తెలంగాణ కూడా. సిద్ధాంతమే. ఇప్పుడు ఒకవేళ ఒక రాష్ట్రంలో కొద్దిగా ఇంకో రాష్ట్రంలో బలం ఉన్నది 5%, 10% ఓట్లు అంటే అది చాలా పెద్ద విషయం. అది చాలా తక్కువ ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. ఇంకా సో ఇంకా ఆయన ఉందా సార్? అసలు క్యాడర్ ఉందా? లీడర్స్ ఎవరు లేరు, క్యాడర్ లేరు. ఒకవైపు ఏమో నేను టీడీపీని తీసుకొని విలీనం చేసేసాను అని ఆల్రెడీ టీడీపీ పార్టీని తీసుకొని విలీనం చేసేసారు టీఆర్ఎస్ లో. సో ఇంకెక్కడుంది సార్ పార్టీ? అండ్ ఇప్పుడు ఒకటి పార్టీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి చంద్రబాబు వచ్చాడన్న ఇంపాక్ట్ లేదా? ఉంటుంది. ఇప్పుడు మీకు ఇందాక ఒక విషయం చెప్పా, చిన్న రాష్ట్రం, ఒక పార్టీలో సీటు దొరకకపోతే ఇంకో పార్టీకి వెళ్ళాలి. చాలా మంది ఈవేళ వచ్చింది ఏంటంటే హైదరాబాద్ భారతదేశంలో 5 టాప్ సిటీస్లో ఒక సిటీ, పెద్ద పట్టణం. తెలంగాణకు పెద్ద యాసెట్, ఆంధ్రప్రదేశ్కి ఆ యాసెట్ లేదు, ఒరిస్సాకి లేదు, జార్ఖండ్కి లేదు, ఉత్తరాఖండ్కి లేదు, ఛత్తీస్గఢ్కి లేదు, పంజాబ్కి కూడా లేదు, ఆఖరికి హర్యానాకి లేదు. హర్యానాకి ఢిల్లీ ఉన్నదంతే. పెద్ద సిటీ బెంగళూరు, ఢిల్లీ, బాంబే, కలకత్తా, మెడ్రాస్, అది హైదరాబాద్కు ఉన్నది. దానివల్ల ఏంటంటే పక్కన ఉన్న వ్యవసాయ భూముల వాల్యూ చాలా పెరిగిపోయింది. అందరికీ పాలిటిక్స్ కావాలి, సామాజిక స్టేటస్ కోసం. ఎన్ని వందల కోట్లు ఉండినా వాటికి సామాజిక స్టేటస్ లేకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, నాకు మర్యాద లేదని. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటే దాని గురించి డబ్బు ఉన్న వాళ్ళు దిగుతున్నారు కాబట్టి చాలా మందికి చాలా డబ్బు ఉన్నది హైదరాబాద్ చుట్టూరు, అందరికి తెలిసిన విషయం. సో వాళ్ళు క్యాండిడేట్స్గా తయారవుతారు. ఒక 5%, 10% ఓట్లు ఈ పార్టీతో ఉన్నదంటే మనం ఏదో కొనుక్కోవచ్చు, సంపాదించుకోవచ్చు అని. సో క్యాండిడేట్స్ షార్టేజ్ లేదు, బోల్డ్ మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఈయన 5% ఓట్లు ఇస్తాను, 10% ఓట్లు ఇస్తాను, ఈయన మార్కెట్లోకి దిగితే చాలామంది వస్తారు. సో పోటీ చేయొచ్చు. కానీ పోటీ చేస్తాడా, చేయడా? బీజేపీ పొత్తొప్పుకోకపోయినా ఇప్పుడు ఇంత హడావిడి చేశాక నేను అనుకుంటున్నా ఆయన పోటీ చేయటం తప్పదు. తర్వాత రాష్ట్రం అంతా ఆయన క్యాండిడేట్స్ పెట్టగలరు చంద్రబాబు నాయుడు. ఆయనకు 119 క్యాండిడేట్స్ పెడతాం కష్టం కాదు. క్యాండిడేట్స్ పెడతాడు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీని పొత్తు కోసం చూస్తాడు, పొత్తు దొరకకపోతే పోరాడతాడు, క్యాండిడేట్స్ దొరుకుతాడు. ఆఖరణ ఎన్ని ఓట్లు వస్తాయి, ఏమైనా సర్ప్రైజ్ వస్తుందా, ఆయన ఏదో మీటింగ్ బాగా జరిగిందని అది వరకు చూడాలి.
ఎస్, ఆల్ రైట్ సార్. ఇప్పుడు బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తిరుగుతున్నారు కాబట్టి బీఎస్పీ ఆల్రెడీ ఉన్న పార్టీయే. ఆ, 4-5 నాకు తెలిసి అయితే 4-5 అసెంబ్లీ సీట్లను గెలిచిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లో వెళ్ళి కలిసిపోయారు. సో ఇప్పుడు మాత్రం బీఎస్పీ అదే పని చేయదు అంటారా? పబ్లిక్లో అంటే అంత నమ్మకం ఉంటుంది అనుకుంటున్నారు? ఆయనకి పబ్లిక్లో నమ్మకం అంటే ఆయనకి పేరు ఉన్నది, తెలంగాణలో అందరికి తెలిసిన వ్యక్తి, ఒక రెప్యుటేషన్ ఉన్నది. సో బీఎస్పీ కొద్దిగా బలం కలుస్తుంది. మన మునుగోడులో 2% ఓట్లు వచ్చినాయి, ఆయన పెంచగలడా 4%కి పెంచవచ్చు. రాష్ట్రం అంతా క్యాండిడేట్స్ పెట్టే శక్తి ఉన్నది ఆయనకు కూడా. ఎలాంటి క్యాండిడేట్స్ వేరు, చిన్న చిన్న వాళ్ళని పెడతాడు. తర్వాత రాబోయే రోజుల్లో ఒక పెద్ద మీటింగ్ హైదరాబాద్లో జరుపుతారు, 1,00,000 మంది 2,00,000 మంది తీసుకొచ్చి. అది పెద్ద కష్టం కూడా కాదు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 200 మంది తీసుకొస్తే జనం వచ్చేస్తారు. సో అవన్నీ చేసాక ఆయన కూడా ఒంటరి పోరాడతాడా, అలయన్స్ కోసం చూస్తాడు. నా అభిప్రాయం ఆయన అలయన్స్ పెట్టుకుంటే ఆయనకి మంచిది. అలయన్స్ పెట్టుకుంటే మాయావతి పెట్టుకోవట్లేదా, కాంశీరాం పెట్టుకోవట్లేదా, వెంటనే పెట్టుకోమంటారు. అన్ని చోట్ల మాయావతి అలయన్స్కి ఎప్పుడు ఇష్టపడతారు. అందువల్ల మనం ఆయన అలయన్స్కి ఎత్తుక్కుంటాడు. మాకెవరు అక్కర్లేదు, అన్ని సీట్లు పోటీ చేసేస్తాం గెలిచేస్తాం అంటాడు. కానీ లోపల మాత్రం అలయన్స్. అలయన్స్ ఎవరితో? బీజేపీతో పెట్టుకుంటుందా? కష్టం. కాంగ్రెస్తో పెట్టుకోవచ్చు, టీఆర్ఎస్ కూడా పెట్టుకోవచ్చు. టీఆర్ఎస్ వాళ్ళ ఆఖరికి ఎవరితో అయినా పెట్టుకుంటుంది మాయావతికి అది ఎవరు అన్టచబుల్స్ కాదు. సో టీఆర్ఎస్తో పెట్టుకోవచ్చు, కాంగ్రెస్తో పెట్టుకోవచ్చు, టీడీపీతో పెట్టుకోవచ్చు. అలయన్స్ మాత్రం ఉంటుంది. లేకపోతే ఆ కార్ స్టార్ట్ అవ్వదని నేను అనుకుంటున్నా. ఏనుగు సింబల్ అక్కడే ఉంటుంది, మెల్లిగా వెళ్తూ ఉంటుంది, ఉపయోగం లేకుండా తిరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో. సో అలయన్స్ షర్మిలకి, అలయన్స్ టీడీపీకి, అలయన్స్ ప్రవీణ్ కుమార్కి, అలయన్స్ బీజేపీకి, కాంగ్రెస్కి అలయన్స్, టీఆర్ఎస్కి కూడా అలయన్స్ ఒక మంచి పార్టీ వస్తే ఎస్ అంటాడు. లెఫ్ట్ పార్టీస్ అన్నట్టుగా ఏ పార్టీ అయినా ఒక 2-3% ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే అలయన్స్ అనగానే జెండాలు కలుపుకోవడం కాదు, ఆ ఓట్ ట్రాన్స్ఫర్ చేయగలరా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎలక్షన్ పోటీ చేయకపోయినా ఆయన చెప్తే ఒక పర్సెంటేజ్ ఓట్లు వినేవాళ్ళు ఉన్నారు, ఓట్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అది చాలా ముఖ్యం. ఏ పార్టీ బలం ఎంత అంటే ఓట్ ట్రాన్స్ఫర్ చేసే శక్తి ఉన్నదా లేదా. ఓట్ ట్రాన్స్ఫర్ చేసే శక్తి లేకపోతే ఉపయోగం లేదు. మొన్న ఉత్తరప్రదేశ్లో చిన్న ఉదాహరణ చెప్తా. మాయావతి, అఖిలేష్ యాదవ్ కలిసి పోటీ చేస్తే ఒకరి ఓట్లు ఒకరికి పడలేదు. ఆ ఓట్లు ఎవరైతే అఖిలేష్ యాదవ్ క్యాండిడేట్ ఉన్నాడో అఖిలేష్ యాదవ్ మనుషులు వేశారు. అఖిలేష్ యాదవ్ లేని క్యాండిడేట్ చోట బహుజన్ సమాజ్ పార్టీ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు బీజేపీకి వేశారు. సో ఓట్ ట్రాన్స్ఫర్ చేసే శక్తి ఉన్న పార్టీలు అయితే ఉపయోగం. ఎస్, ఎవరైతే వాళ్ళు ఉన్నారో అలయన్స్ పెట్టుకుంటారో దాన్ని చూస్తారు. కాబట్టి మనం క్లుప్తంగా చెప్పాలంటే రాబోయే ఎలక్షన్స్లో ఎక్కువ పార్టీలు పోటీ చేస్తాయి. చాలా తీవ్రమైన ఎలక్షన్ ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాపులారిటీ తగ్గేది 10 సంవత్సరాలు అనుభవించాక. అక్కడ అన్నిటికంటే ముఖ్యం ఎవరికైనా మెజారిటీ వస్తుందా అంటే చెప్పలేం. ఇన్ని పార్టీలు ఒపోజిషన్లో పోరాడుతున్నాయంటే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇంకా క్లారిటీ రావట్లేదు. సో అలయన్సెస్ ఉంటాయి, ఎక్కువ పోటీ ఉంటాయి, ఎక్కువ పార్టీలు దిగుతాయి. కానీ రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఇంకా కొన్ని రోజులు మనం ఆగి ఇంకా కన్సాలిడేషన్ జరగాలి. బీజేపీకి ఇంకా నాయకులు వస్తున్నారా, ఎలాంటి నాయకులు వస్తున్నారు, మొన్న ఎవరైనా విడిపోతారా ఎమ్మెల్యేలు. ఒకటి చిన్న ప్రాబ్లం, మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్కి వెళ్తామంటే 100 ఎమ్మెల్యేలు ఉన్నారు 119. ఒక 60 మందిని మార్చాలి. లేకపోతే వ్యతిరేకత ఉన్నది, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. కాబట్టి 60 మందిని ఆయన దింపేస్తే వాళ్ళు ఎలాగ ఇంటికాడ కూర్చుంటారా, తిన్నగా ఇంకో పార్టీకి వెళ్ళిపోతారా, అక్కడే ఉండి బీఆర్ఎస్ని ఓడించడానికి చూస్తారా. ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాక కొద్దిగా బలం ఉంటుంది కదా నియోజకవర్గంలో, 5,000 10,000 ఓట్లు ఏం చేస్తారు. సో టీఆర్ఎస్ డైలమా కూడా ఎంతమందిని తగ్గించాలి. తగ్గిస్తే వాళ్ళు రెబెల్స్ అవుతారు, తగ్గించకపోతే ఓడిపోతారు. ఎలాగా? సో ఈ క్వశ్చన్ కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఫస్ట్ ఆన్సర్ చేయాలి రాబోయే రోజుల్లో. అది ఇప్పటి వరకు వెనక్కి తుడిచేసాడు. అందరికీ టికెట్లు ఇస్తా అన్నాడు, కానీ అందరికీ తెలుసు టికెట్లు ఇవ్వడానికి. ఎవరెవరికి టికెట్లు ఇవ్వడో కేసీఆర్ గారు వాళ్ళకి తెలుసు, కేసీఆర్కి తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి. సో రాబోయే రోజుల్లో తెలంగాణ ఎక్సైటింగ్గా ఉంటుంది, కానీ అతని రాష్ట్రానికి మంచిదా అంటే కాదు.
ఎందుకంటే ఎక్కువ డివిజన్స్ వచ్చేసినాయి, ఎక్కువ పాలిటిక్స్ అయిపోయినాయి. చక్కటి రాష్ట్రం, చక్కటి వ్యక్తులు, పీస్ఫుల్ పీపుల్, తేడాలు విభేదాలు వచ్చేస్తున్నాయి కాబట్టి చాలా కష్టాలు వస్తాయి. కానీ ఆర్థిక డెవలప్మెంట్కి ఏమీ లోటు లేదు. ఎందుకంటే హైదరాబాద్ వల్ల తెలంగాణ ఆటోమేటిక్ పైలట్ మీద ఉన్నది. ఆటోమేటిక్ పైలట్. చీఫ్ మినిస్టర్ ఉండినా లేకపోయినా, చీఫ్ మినిస్టర్ చేసినా చేయకపోయినా ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది హైదరాబాద్ తెలంగాణ. ఉద్యోగాలు వస్తాయి, జనం ఎక్కువ వస్తారు, సిటీ పెరుగుతుంది. సో ఆ అడ్వాంటేజ్ తెలంగాణకి మాత్రం ఉన్నది. ఎస్ సార్. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మొన్న జాతీయ పార్టీ అయిన తర్వాత ఫోకస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ఈ ఎలక్షన్స్లో? ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మూడో పార్టీ వచ్చినా, ప్రాంతీయ పార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ తగ్గిపోవటం ఖాయం. మీకు ఉదాహరణ ఇచ్చా, తమిళనాడులో తగ్గిపోయింది, అలాగే మహారాష్ట్రలో తగ్గిపోయింది ఎక్కువ పార్టీలు ఉండటం వల్ల, అలాగే ఒరిస్సాలో తగ్గిపోయింది, తెలంగాణలో తగ్గిపోతుంది, ఎక్కడైతే జార్ఖండ్లో తగ్గిపోయింది, ఎక్కడైతే మూడో నాలుగో పార్టీలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ డౌన్ అవుతాయి. కేజ్రీవాల్ రూల్ ఏమిటంటే ఆయన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న చోట, ప్రాంతీయ పార్టీ ముఖ్యంగా ఒక పెద్ద రోల్ ఉన్న చోట ఆయన ఎక్కువ సీరియస్గా పోటీ చేయి. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడంటే సీరియస్గా కాంగ్రెస్ బీజేపీ ఉన్న రాష్ట్రాలే పోటీ చేస్తాడు. ఇప్పుడు తెలంగాణలో వచ్చి ఏమన్నా సింబాలిక్గా 5-6 సీట్లు పోటీ చేయొచ్చు, కానీ అంత ఎక్కువ ఎఫర్ట్ వేస్ట్ చేయదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉన్నది. ఆయన చేస్తే కర్ణాటకలో చేస్తాడు, రాజస్థాన్లో చేస్తాడు, ఛత్తీస్గఢ్లో చేస్తాడు, మధ్యప్రదేశ్లో చేస్తాడు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీయే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు ఎక్కడైతే ఈ రెండు పార్టీలు ఉన్న రాష్ట్రంలోనే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ కంటెస్ట్ చేస్తారు. సో ఆ ఫార్ములా బట్టి తెలంగాణలో అంత తీవ్రంగా పోటీ చేయడు. కొంతమంది క్యాండిడేట్స్ పెడతాడు, ఊరుకుంటాడు, ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది. ఓకే. లెఫ్ట్ పార్టీల సిచ్యువేషన్ ఏంటి సార్? లెఫ్ట్ పార్టీ ఒకనప్పుడు చాలా పవర్ఫుల్, తెలంగాణలో మంచి క్యాడర్ ఉండేది. కానీ గత 15-20 సంవత్సరాలు తగ్గిపోతా దేశవ్యాప్తంగా వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా తగ్గిపోయారు. పాత లీడర్స్ మిగిలారు, క్యాడర్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి టికెట్లు ఇస్తానన్నాడు కేసీఆర్. ఎన్ని ఇస్తాడు? వాళ్ళు అడిగేది మాకు 15 కావాలి, 20 కావాలంటే ఆయన 3-4 ఇస్తాడేమో, 5 ఇస్తాడేమో. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళకి సీట్లు ఇస్తాడో అక్కడ ఇతర పార్టీలు గెలిచేయచ్చు ఆ సీట్. ఎందుకంటే టీఆర్ఎస్ ఓటర్లు కూడా అయిపోవచ్చు వాళ్ళకి, కమ్యూనిస్ట్ క్యాండిడేట్కి మేము ఎందుకు వేయాలని. సో అక్కడ లెఫ్ట్ పార్టీస్ క్యాండిడేట్స్ ఉన్న చోట టీఆర్ఎస్ ఓటర్ వేస్తారా వేరా, అది పెద్ద ప్రశ్న. అంత మొబిలైజ్ చేయగలరా? సో అది కూడా చూసుకుంటాడు. ఎన్ని సీట్లు ఇస్తే అంత ఓడిపోతారు కాబట్టి అదొక పెద్ద నష్టం అయిపోవచ్చు. తక్కువ సీట్లతో వాళ్ళని ఓడిపోయే సీట్లు ఇస్తాడు కేసీఆర్. గెలిచే సీట్లు ఇవ్వడు, ఎక్కువ సీట్లు ఇవ్వడు, అది మాత్రం నాకు పూర్తి నమ్మకం. సీట్లు ఇస్తాడు, తక్కువ వీక్ సీట్స్ ఇస్తాడు. సో అడ్జస్ట్ అయిపోతారా మరి లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ? లెఫ్ట్ పార్టీ ఇట్స్ నేషనల్ పార్టీ, అడ్జస్ట్ అవుతారా అట్లా ఇచ్చినా కూడా? అడ్జస్ట్ ఎందుకు ఎవరు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేడు కదా, ఒక ఎంపీ లేడు కదా, 1% ఓట్లు కూడా రావట్లేదు కదా. నిజంగా 3-4 ఎమ్మెల్యేల రాష్ట్రంలో వస్తే ఎగిరిపోయినట్లు లెక్క వాళ్ళకి. సో తప్పకుండా హ్యాపీగా ఒప్పుకుంటారు. వాళ్ళ తప్పకుండా లాస్ట్ టైం కూడా 3 సీట్లు కంటెస్ట్ చేశారు పెద్ద కూటమిలో, 3 ఓడిపోయారు. 3 మంచి సీట్లు ఇచ్చారు, 3 ఓడిపోయారు. సో కేసీఆర్ ఆఖరికి వాళ్ళకి ఏదో నాతో వీళ్ళు ఉన్నారని చెప్పుకోవటానికి మాత్రం సీట్లు ఇస్తాడు. ఏ ఇచ్చినా వీక్ సీట్స్ ఇస్తాడు, ఓడిపోయే సీట్స్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన నష్టం అన్ని 10 సీట్లు ఇచ్చి 10 పోతే కేసీఆర్కి మెజారిటీ రాకపోవచ్చు. సో అదొక వీక్ పాయింట్. అది అందరికి తెలుసు కూడా. కాంగ్రెస్ పార్టీకి బీహార్లో ఎక్కువ సీట్లు ఇస్తే ఎవరు ఓటు లేరు, ఓడిపోతున్నాం, తగ్గిచ్చేశారు. అలాగే తమిళనాడులో 5 సంవత్సరాల క్రితం 60 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్కి, 7 గెలిచారు. సో ఈసారి 15-20 ఇచ్చారు, 15-20 వరకు గెలిచారు, వేవ్ ఉన్నది కాబట్టి. సో లెఫ్ట్ పార్టీస్కి సీట్స్ ఇస్తారు, తక్కువ మినిమం ఇస్తారు కేసీఆర్. ఎస్, ఓకే సార్. లాస్ట్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి మాట్లాడాలి సార్. జనసేన పార్టీ 10 ఏళ్ల నుంచి కూడా పార్టీ ఉందా అంటే ఉంది, అంటే ఎక్కడ కూడా ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో అయినా అట్లీస్ట్ పోటీ చేస్తుందా చేదా? ఒకటి, ఆయనకి ఎస్ యూత్లో ఇమేజ్ ఉన్నది, 100% ఉన్నదను, 1% ఉన్నదా, 5% ఉన్నదా, జనంలో ఉన్నది.
చాలా మందిలో ఆయన అంటే మర్యాద గౌరవం, ఎందుకంటే 15 సంవత్సరాలు బట్టి పాలిటిక్స్లో ఉన్నాడు 2008 నుంచి. కానీ ఆయన ఒకటి మాత్రం ఆలోచించుకుంటాడు, ఇక్కడ క్యాండిడేట్స్ పెట్టి అందరూ ఓడిపోతే ఆంధ్ర మీద ఇంపాక్ట్ వస్తుంది కదా, ఓడిపోయాడు అక్కడ పోయాడు, డిపాజిట్లు పోయినాయి, అల్లరైపోతాడు కదా. సో క్యాండిడేట్స్ పెడతాడా అంటే నేను నమ్మట్లేదు. కానీ ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు కాబట్టి, ఆయన సలహాదారులు ఉన్నారు కాబట్టి, ఆ సలహాదారులు ఇలాగ ఆలోచిస్తారా? ఇప్పుడు నేను చెప్పిన వ్యాలిడ్ పాయింటే కదా. ఆయన క్యాండిడేట్స్ పెట్టి 50 క్యాండిడేట్స్ పెట్టి 50 మంది గెలవకపోతే ఎంత అల్లరైపోతాడు ఆంధ్రాలో, పక్క ఆంధ్రాలో. ఆయనకి ఏదో రైజింగ్ గ్రాఫ్ ఉన్నది కాబట్టి అక్కడ. సో సెన్సబుల్ నిర్ణయం ఆయన ఏంటంటే క్వైట్గా ఉంటాం. ఏమన్నా బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి సాయం చేస్తానంటాం, ఆయన అలాగే కాబట్టి సెన్సబుల్గా తప్పించుకొని లైట్గా తిరిగేస్తే మంచిది. కానీ చూడాలి, ఆయన ఎవరైనా రెచ్చగొట్టి పోటీ చేయాలి, మనకి గాలి బాగున్నది ఇక్కడ కూడా వస్తుందని ఆ ట్రాప్లో పడిపోతాడా? చాలామంది మన జీవితాల్లో మనం ట్రాప్లో పడతాం. ట్రాప్ చాలా యూస్లెస్ ట్రాప్ అని తెలిసాక కూడా. సో ఎంత తెలివితేటలు ఉండినా ట్రాప్లో పడిపోతాం, ఎంత కనింగ్ ఉండినా ఇంకో కనింగ్ మనిషికి మనం లోకం అయిపోతాం. సో పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి చూస్తే నిశ్శబ్దంగా ఉండక్కర్లేదు, మంచి స్టేట్మెంట్స్ ఇచ్చి వీళ్ళు చేస్తా వాళ్ళు చేస్తా బీజేపీకి చేయమని చెప్పి క్యాండిడేట్స్ మాత్రం పెట్టకూడదు. ఆయన పెడతాడా లేదా మనం చూద్దాం. ఎస్, ఆల్ రైట్ సార్. ఓవరాల్ గా అయితే అన్ని పార్టీస్ కి సంబంధించి డిస్కషన్ అయితే చేసేసాం సార్. సో ఆల్ ఓవర్ కామన్ గా 2023లో అన్ని పార్టీస్ వి కామన్ రిజల్యూషన్స్ ఏమి ఉండాలి సార్? కామన్ రిజల్యూషన్ ఏంటంటే సర్వైవల్. బీఆర్ఎస్ గెలవకపోతే కేసీఆర్ సర్వైవల్. కాంగ్రెస్ మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ లేకపోతే తెలంగాణలో బసమైపోతుంది. బీజేపీ ఇంత హడావి చేశాక మంచి పర్ఫార్మెన్స్ వస్తే చాలు. బీజేపీ ఒక ఎమ్మెల్యే నుంచి 35 వెళ్ళాం, ఒక ఎమ్మెల్యే నుంచి 45 వెళ్ళాం అని చెప్పుకోగలిగితే చాలు. అలాగే టీడీపీ దిగిపోయింది కాబట్టి రిజల్ట్ లేకపోతే అక్కడ ఆంధ్రాలో మళ్ళీ ఇంపాక్ట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పినట్టుగా అక్కడ ఏం లేదు చంద్రబాబు నాయుడు, కానీ ఆ రిస్క్ తీసుకుంటాడా చంద్రబాబు నాయుడు చూడాలి. మిగతా పార్టీలు షర్మిల, పవన్ గారు, ప్రవీణ్ గారు వాళ్ళ అలయన్సెస్ పెట్టి పోటీ చేయకపోతే వాళ్ళ గ్రాఫ్ 2023లో ఆగిపోతుంది. ఫస్ట్ చిన్న పార్టీలు, ఎలాంటి పార్టీలకి ఫస్ట్ ఎలక్షన్లో ఏదో మార్క్ చేసుకోవాలి, కొన్ని సీట్లు గెలవాలి, పెద్ద పార్టీతో కలిసి ఉపయోగపడాలి, అప్పుడు వాళ్ళు ఎగిరిపోగలరు. అది చేస్తారా చేయరా? సో ఈ అన్ని పార్టీలకి లాగా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద తీవ్రంగా ఫైట్ చేయదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫైట్ చేయకూడదు, లాజిక్గా రేషనల్గా. మరి మనం అన్ని రేషనల్గా లాజికల్గా మనం చేస్తున్నామా? మనం ఏది లాజికల్ ఏది రేషనల్గా చేయం కాబట్టి ఏదైనా అవ్వచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు. మొత్తం మీద అది సార్ చెప్పిన దాని ప్రకారం అయితే సర్వైవల్ అన్ని పార్టీస్ కి ఇంపార్టెంట్. సో చూడాలి అన్ని పార్టీలు ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకొని ముందుకు వస్తాయో చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.